అందరం కలిసి ఒకరికొరం ఎలా సహకారాలు అందించుకుంటామో మొక్కలు కూడా అదే విధంగా సహకారాలు అందుకొని జీవిస్తాయండి. దీంట్లో దీనివల్ల లాభాలు ఏంటంటే బొప్పాయిలో పిండి నల్లి అనేది వచ్చేస్తుంది మనకు. ఈ కంది చెట్టుకు పరాన్నభుక్కులు అనేటివి వస్తాయి. ఈ పరాన్నభుక్కులు పిండి నల్లిని భుజించేస్తాయి. అప్పుడు మందు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది వచ్చేసి మనము దీన్ని బీజామృతంలో ముంచి నాటిన తర్వాత దాని వేర్లలో గుడిపెలు తయారు చేసుకొని మన గాలిలో ఉన్న యూరియానంతా లాగేసి భూమిలోకి వదిలేస్తుంటానండి. ఈ ఉపయోగాలు కంది నుంచి చూడడం జరిగింది. అంతేకాకుండా కంది ఆకు రాలుస్తుంది. ఈ ఆకు రాల్చిన ఆకుని మన ద్రవజీవామృతం పిచికారీ చేయడం వల్ల భూమిలో కరిగిపోయి మంచి సేంద్రియ కార్బనం అంటే మన చేను ఒక ఎరువు దిబ్బలాగా తయారవడం చూశానండి. ఈ 5 అంచెల సాగు విధానంలో మునగ చెట్టు వల్ల లాభాలు ఏమంటే మునగ వచ్చేసి ఏకదళ జాతి అండి. ఆ ఏకదళ జాతి నుండి దాని రాలే ఆకు వల్ల మనకు భూమిలో సూక్ష్మ పోషకాలు అయినటువంటి మైక్రోన్యూట్రియన్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయండి. జింకు, మెగ్నీషియం, బోరాను, సల్ఫర్ ఇలాంటి వాటినల్లా భూమిలోకి అందిస్తుంది. రెండోది వచ్చేసి మన పొలంలో ఉండే తెల్లదోమని ఇట్లాంటి వాటిని బాగా ఆకర్షిస్తుండండి. మన పొప్పాయి మీద వాలకుండా తర్వాత జామ, మునగ వీటికి అపాయం చేయకుండా అదే ఆకర్షణ చేసుకొని చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ 5 అంచెల సాగు విధానము మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6.5-7 నెలలు అవుతుందండి. మనకు మొదటి కొత్తగా పొప్పాయి చేతికి వచ్చేసింది. తర్వాత కంది కూడా చేతికి వచ్చిందండి. ఈ పొప్పాయి ఒక 2-2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మనకు దిగుబడినిస్తుందండి. తర్వాత మనకు జామ మరియు సీతాఫలం, మునగ ఈ 3 బాగా అందుబాటులో ఉంటాయండి. మాకు ఈ పంటలకు నీళ్ళ వసతి వచ్చేసి బోర్ ఆధారంగా అండి. నేను చేను మొత్తము డ్రిప్ బిగించుకోవడం జరిగింది. నేను వదిలే జీవామృతం వీటిని అన్నిటినీ ఒక డ్రమ్ములో 3/4 డ్రమ్ము వరకు బాగా ఫిల్టర్ చేసేసుకొని చీరగుడ్డతోని తర్వాత డ్రిప్ నుంచే పంపడం జరుగుతుందండి. ఈ 5 అంచెల సాగు పద్ధతిలో నేను మల్చింగ్ కూడా చేయడం జరిగిందండి భూమిలో. ఈ మల్చింగ్ మధ్యాహ్న కంది మొక్కలు నాటాం కదా, ఆ కంది మొక్కలు ఎక్కువగా ఎత్తు ఎదిగేసి పొప్పాయి మొక్కలు ప్లస్ ఈ కంది మొక్కలు సూర్యరశ్మి పోటీ